శ్రీమన్మహాభారతము 344వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 210వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, నారద మహర్షి ధర్మరాజుకు సుందోపసుందుల వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ ధర్మజా, సుందోపసుందులు చేసినటువంటి క్రూర కర్మలను గురించి మహర్షులు చతుర్ముఖ బ్రహ్మకు విన్నవించగానే చతుర్ముఖ బ్రహ్మ సుందోపసుందుల మరణాన్ని నిర్ణయం చేసి ఇక విశ్వకర్మను పిలిపించాడు. విశ్వకర్మ రాగానే చతుర్ముఖ బ్రహ్మ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ విశ్వకర్మ, సృజ్యతాం ప్రార్థనీయైక ప్రమదేతి మహాతపాహ. సుందోపసుందుల వధ కొరకు, వారిని వధించటం కొరకు నువ్వు సుందరమైనటువంటి స్త్రీని తయారు చెయ్యి అని చతుర్ముఖ బ్రహ్మ ఆజ్ఞాపించాడు. ఆ తర్వాత పితామహం నమస్కృత్య తద్వాక్యం అభినంద్య చ. ఆ పితామహునికి విశ్వకర్మ నమస్కరించి ఆ మాటలను శిరసావహించి బాగా ఆలోచించి దివ్యమైనటువంటి ఒక సుందరిని సృష్టించాడు విశ్వకర్మ. త్రిషు లోకేషు యత్కించిత్ భూతం స్థావర జంగమం సమానయద్దర్శనీయం తత్ తదత్ర సవిశ్వవిత్. 3 లోకాలలో చరాచరాలలో ఏ పదార్థము శ్రేష్టమైందో దానిని తీసి విశ్వకర్మ ఆ సుందరి ఆ శరీరములో అమర్చాడు, కూర్చాడు. ఆ యువతి అవయవాలలో అనేకమైనటువంటి రత్నాలను చేర్చాడు. అంత గొప్పగా నిర్మాణం చేశాడు. విశ్వకర్మ చేత విశ్వప్రయత్నముతో తయారు చేయబడినటువంటి ఆమె 3 లోకాలలోని నారీమణులలో సౌందర్యాలలో సాటిలేనిదైపోయింది. ఆమె శరీరములో చూసేవారి దృష్టిని ఆకర్షించని రూప సంపద, చూసేవారి దృష్టిని ఆకర్షించని ఏ చిన్ని అవయవము, అంటే నువ్వు గింజంత స్థలము కూడా, శరీరములో నువ్వు గింజంత శరీర భాగము కూడా లేదు. ఇతరులను ఆకర్షించినటువంటి భాగమే లేదు. సాక్షాత్తుగా సా విగ్రహవతీవ శ్రీ కామరూపా వపుష్మతి. లక్ష్మీదేవి శరీరాన్ని దాల్చినట్టు ఆ కామరూపిణి సర్వప్రాణుల యొక్క చూపులను మనస్సులను ఆకర్షిస్తోంది. విశ్వకర్మ నిర్మించినటువంటి ఆ సుందరమైన స్త్రీ సకల ఉత్తమమైనటువంటి రత్నాలను అన్నింటినీ తీసి నువ్వు గింజంతటి పరిమాణములో తీసి నిర్మాణము చేయటం వలన ఆమెకు తిలోత్తమేతి తత్తస్యా నామ చక్రే పితామహః. ఆమెకు చతుర్ముఖ బ్రహ్మ తిలోత్తమ అనే పేరును నిర్ణయం చేశాడు. ఇక ఆ తర్వాత తిలోత్తమ చతుర్ముఖ బ్రహ్మకు నమస్కరించి దోసిలి ఘటించి, ఓ ప్రజాపతి, ఏ పని నాకు చెబుతూ ఉన్నారో, ఏ పని కోసమని ఈ శరీర నిర్మాణము నువ్వు చేయించావో చెప్పు అని అడగ్గానే చతుర్ముఖ బ్రహ్మ తిలోత్తమతో, ఓ తిలోత్తమ, నువ్వు సుందోపసుందుల వద్దకు పోయి ఆకర్షణీయమైనటువంటి రూపముతో వారిని నువ్వు ప్రలోభ పెట్టాలి. నిన్ను చూస్తుండగానే నీ రూప సంపదను పొందాలి.
అనేటటువంటి కోరిక ఆ సుందోపసుందులలో కలగాలి, అట్లా కలిగించాలి నువ్వు. ఆ రకముగా వారి ఇద్దరి మధ్యలో పరస్పరం విరోధము ఏర్పడేటట్టుగా నువ్వు చెయ్యాలి అంటూ చతుర్ముఖ బ్రహ్మ తిలోత్తమను పంపిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ, శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా.
ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. ఓ శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.